అతను ఎవరు రవాణా మంత్రి అవును కొండపల్లి ఆయన రాంప్రసాద్ రెడ్డి ఆయన ఎవరు పట్టించుకుంటున్నారు పార్టీలో? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు డామినేట్ చేస్తారు. వైసీపీ టైంలో రెడ్డి సామాజిక వర్గ మంత్రులు డామినేట్ చేస్తారు, కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా. ఇది జరుగుతుంది. కాపు సామాజిక వర్గం ఇట్లా డామినేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో వైసీపీలో కుదిరింది, టీడీపీలో కుదరదు. ఇవి ఓపెన్ సీక్రెట్స్. అందుకోసం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ నువ్వన్న రానాయన సీఎం నువ్వన్న, ఆయన నేనుగా చంద్రబాబు గారు సీఎం అంటున్నాడు. కాబట్టి ఏముంటది ఇందులో? ఇప్పుడు వీళ్ళు కనుక పాత పద్ధతిలో మళ్ళీ తెలుగుదేశమా వైసీపీనా అని అటు ఇటు ఊగుతూ ఉంటే అప్పుడు కాపు సామాజిక వర్గ ప్రయారిటీ ఇస్తాయి ఆయా పార్టీలు. అలా కాదు, ఇట్లా ఇతని వెనకాలే ఉందంటే అప్పుడు ఇచ్చేం చేయాలి? ఇక ఇప్పుడు జగన్ క్రిందసారి జగన్ మీద కాపులకు వచ్చిన కోపం ఏంటి, రెడ్లకు వచ్చిన కోపం ఏంటి? బీసీలని పైకి తీసుకురావడం కోసం వీళ్ళకి సీట్లు తగ్గించాడు. ఇప్పుడు నరసరావుపేట కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేసి అతను చివరిదాకా కొట్టుకున్నాడు కదా కృష్ణదేవరాయలు. నాకు టికెట్ ఇస్తానంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను, నువ్వు ఎమ్మెల్యేగా చేద్దు కానీ ఎక్కడ చేద్దు కానీ చూద్దాంలే అని తీసుకొచ్చి అనిల్ యాదవ్ని పెట్టారు. ఎందుకు? 7 అసెంబ్లీ సీట్లలో ఓసీలు ఉన్నారు. ఆ పార్లమెంట్ సీటు కూడా ఓసీ అయితే ఎట్లాగా